హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఒక ఎమర్జెన్సీ బేస్ మీద అయితే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఏంటి అంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు ఒక సిరప్ని బ్యాన్ చేసిందండి. ఒక పిల్లలు వాడే సిరప్. సో ఆల్మండ్ కిడ్ సిరప్, ఆ సిరప్ పేరు వచ్చేసి. ఈ ఆల్మండ్ కిడ్ సిరప్ కనుక మీ దగ్గర ఉంటే ఇమ్మీడియట్ గా ఆపేసేయండి. పిల్లలకి చాలా డేంజరు, ఇమ్మీడియట్లీ ఆపేసేయాలి. ఆల్మండ్ కిడ్ సిరప్ ఏంటిదయ్యా అంటే, ఆల్మండ్ కిడ్ సిరప్ అనేది పిల్లలకి జలుబు గాని, తుమ్ములు గాని, ముక్కు గారడం గాని, దగ్గు గాని ఇట్లా వచ్చినప్పుడు పిల్లలకు వాడుతుంటారనమాట. అయితే ఈ ఆల్మండ్ కిడ్ సిరప్‌లో మనం చూసుకుంటే గనక లివోసిట్రజిన్ అండ్ మాంటెలిక్ యాసిడ్ అంటే 2 రకాల డ్రగ్స్ ఉంటాయి. ఓకే. ఈ యొక్క ఆల్మండ్ కిడ్ సిరప్ అనేది బీహార్‌లో తయారైంది. ట్రైడస్ లాబొరేటరీస్‌లో బీహార్‌లో తయారైన ఈ సిరప్ అన్నమాట. ఈ సిరప్‌ని మనకు తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసింది అంటే, ఈ సిరప్‌లో జనరల్‌గా సిరప్ తయారు చేస్తున్నప్పుడు అనేక రకాల కెమికల్స్ వేస్తుంటారు గదా! దీంట్లో గూడా ఇథినిల్ గ్లైకాల్ అనే కెమికల్‌ని వాడతారనమాట. ఎందుకంటే ప్రిజర్వేటివ్ కోసం. అయితే దీంట్లో అది ఎక్కువుందంట మోతాదు. ఎక్కువ మోతాదులో ఉండేసరికి ఇథినిల్ గ్లైకాల్ గనక ఎక్కువ మోతాదులో ఉంటది. పాయిజన్ లాగా మారుతది. టాక్సిక్ లాగా మారుతది. విషం లాగా మారుతది. ఆల్రెడీ ఇథినిల్ గ్లైకాల్ ఉన్న సిరప్‌ని, కొన్ని రకాల సిరప్‌ని ఇంతకుముందు బ్యాన్ చేసింది గవర్నమెంట్. దానివల్ల కొంతమంది చాలా మంది ప్రాణాలు గూడా పోయినాయి. మనం ఇంతకుముందు న్యూస్ వినే ఉంటాం. సేమ్ అటువంటిదే అనమాట. ఇది కూడా అదే కెమికల్ అనమాట. అయితే బీహార్‌లో తయారైన ఈ సిరప్‌ని మనం ఇక్కడ జనరల్‌గా కోల్‌కతాలో వాళ్ళు ల్యాబ్‌లో టెస్ట్ చేస్తుండగా కోల్‌కతా వాళ్ళకి ఈ విషయం తెలిసింది. వాళ్ళు ఎమ్మటే మన తెలంగాణ గవర్నమెంట్ అలర్ట్ చేశారు. సో, అందుకని తెలంగాణ గవర్నమెంట్ ఈ సిరప్‌ని బ్యాన్ చేసింది. ఓకేనా. ఆ సిరప్ యొక్క బ్యాచ్ నంబర్ వచ్చేసి, ఆ సిరప్ పేరొచ్చేసి, దాని బ్రాండ్ పేరొచ్చేసి ఆల్మండ్ కిడ్ సిరప్ అనే బ్రాండ్. ఓకేనా. బ్రాండ్ అండి. ఆ బ్రాండ్ మాత్రమే, మళ్ళా వేరేవి కాదండి. ఆల్మండ్ కిడ్ సిరప్ అనే బ్రాండ్. బ్యాచ్ నంబర్ వచ్చేసి AL24002. దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి జనవరి 2025లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఎక్స్‌పైరీ వచ్చేసి డిసెంబర్ 2026 వరకు ఎక్స్‌పైరీ ఉంది. ఓకేనా. ట్రైడస్ రెమెడీస్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వైశాలి అండ్ బీహార్ అన్నమాట. బీహార్‌లో తయారైంది. ఓకే. ఈ సిరప్ గనక ఒకవేళ మీ దగ్గర ఉంటే, మన తెలంగాణలో నార్మల్‌గా సేల్స్ తక్కువుంటాయి. ఒకవేళ మీ దగ్గర ఉంటే గనక ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌లీ దాన్ని వాడడం ఆపేసేయండి. ఒకవేళ మెడికల్ షాప్ వాళ్ళు కూడా మీ దగ్గర ఒకవేళ ఉంటే గనుక దాన్ని సేల్ చేయడం కూడా ఆపేసేయండి ఫస్ట్. ఎందుకంటే ప్రాణాలు పోతాయి గదా! జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. పిల్లలు ఎవరైతే ఉంటారో చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి కోల్డ్, కాఫీ అంటే ఎక్కువుంటాయి. సో, అందుకని వాడే ప్రమాదం ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి, తెలిసిన వాళ్ళందరికి గూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. రైట్. ఈ ఇన్ఫర్మేషన్‌ని అందరికి పాస్ చేయండి ఫ్రెండ్స్. రైట్. థాంక్ యూ ఫ్రెండ్స్. రైట్.